హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేటువంటి చేపల పులుసు రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను. అన్ని పక్క కొలతలతో చేసే మీకు కూడా చాలా సింపుల్గా ఇంట్లో చేసే విధంగా మీకు రెసిపీ అనేది వచ్చేస్తుంది. సో పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దీనికి మసాలాల కోసం కొద్దిగా కొరిండర్ సీడ్స్ వేస్తున్నాను, కొద్ది మస్టర్డ్స్ వేస్తున్నాను. అండ్ ఇందులోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దీనిలో ఆయిల్ అనేది ఏం వేయకుండా నార్మల్గా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఒక జార్లో ఒక 5 ఉల్లిపాయలు ఇలా కచ్చాపక్కగా కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇందులోనే గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను. దీన్ని నీట్గా పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్నటువంటి ఒక కడాయి తీసుకుందాము. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువనే కావాలి దీనికి, ఎందుకంటే ఫిష్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వాడుతున్నాము. 4 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మంచిగా వాష్ చేసి నీట్గా పెట్టుకున్నటువంటి కరివేపాకు ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా కరివేపాకు వేసుకొని మంచిగా చిటపటలాడిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా వేసింది పచ్చిదనం మొత్తం పోయేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే బాగుంటుంది, లేదంటే పచ్చిగా వాసన వస్తుంది. ఇది మంచిగా ఉడకడం కోసం కొద్దిగంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఇందులోని పచ్చిదనం అంతా వెళ్ళిపోవాలి కాబట్టి. ఇలా వేసి ఆయిల్ అనేది మంచిగా ఉడికిపోయేంత వరకు ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒక్క దగ్గరికి గుజ్జులాగా రావాలన్నమాట, ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ వాడుతున్నాను నేను. కొద్దిగా చిల్లీ పౌడర్ ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే టమాటో వేసాము అండ్ ఇప్పుడు చింతపులుసు కూడా వేస్తాం కాబట్టి. అండ్ కొరిండర్ పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకుంటే ఆయిల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మంచిగా కలుపుకొని ఇందులో చింతపులుసు మంచిగా గుజ్జుగా తీసుకున్నది, వాటర్ కాకుండా కొద్దిగా గుజ్జుగా ఉండే విధంగా వేసుకోండి. ఇలా చిక్కగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చిక్కగా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఏ విధంగా అంటే పైనుంచి మంచిగా ఉడికి ఆయిల్ అనేది ఈ విధంగా పైనకి రావాలన్నమాట. అలా మంచిగా ఉడికించుకోవాలి చింతపులుసు అనేది. తర్వాత సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకొని అది కూడా మంచిగా మసిలే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని బాగా మరగబెట్టేసుకోవాలి. పులుసు అనేది ఎంత మరుగుతే అంత మంచిది. అండ్ మరీ వాటర్గా లేకుండా కొద్దిగా చిక్కదనం ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు మనం ఫైనల్గా మనం ముందే పౌడర్ కోసం చేసి పెట్టాం కదా, ఆ పౌడర్ అనేది ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఫ్రెష్గా వాష్ చేసి నీట్గా పెట్టుకున్నటువంటి చేపల్ని ఇందులో ఒక్కొక్కటిగా వదిలి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా సింపుల్. చేపల్ని ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. ఈ విధంగా నీట్గా పులుసులో చేప అనేది మునిగే విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత నీట్గా కుక్ అయిపోతుంది. అంతేనండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది.
జస్ట్ కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేసి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.